డోన్ పట్టణంలోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో సమైక్య క్రైస్తవ మైనార్టీ సంఘం ఆధ్వర్యంలో జాతీయ క్రైస్తవ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతానికి చెందిన 52 చర్చిల పాస్టర్లు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన క్రైస్తవ ప్రముఖ ప్రసంగికుడు పాస్టర్ ఫిలిప్స్ మాదాస్ దేవుని మహిమను గురించి శ్రద్ధాభక్తులతో ప్రసంగించారు. ఈ సందర్భంగా పాస్టర్ ఫిలిప్ మాదాస్, సంఘం ప్రెసిడెంట్ జాకబ్ పాల్, సెక్రటరీ రాజశేఖర్లు మాట్లాడుతూ క్రైస్తవులు దేవునికి మహిమగల బిడ్డలుగా జీవించాలని, కొంతమంది దుష్టశక్తుల ప్రభావంతో క్రైస్తవుల మధ్య జూనియర్, సీనియర్ అనే విభజనలు వచ్చాయని, ఒకరిపై ఒకరు నిందలు వేస్తూ ఐక్యత కోల్పోతున్నారని, ఇకనైనా అందరం ఒక్కటిగా ఉండి దేవుని సువార్తను ప్రజల్లోకి తీసుకెళ్లి దైవభక్తి చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ డానియల్, వైస్ చైర్మన్ ఎడ్వర్డ్, వైస్ ప్రెసిడెంట్ హనుక్, జాయింట్ సెక్రటరీ శామెల్, ఈసీలు భాస్కర్, జీవన్, పాస్టర్లు, సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు. రోజున జూలై 3వ తారీఖు భారతదేశ క్రైస్తవ సంఘ స్థాపన దినముగాను, అదే రీతిగా పరిసయ్యులు అపోస్తులుడైనటువంటి పరిశుద్ధులైన క్రీస్తు యేసు వారి యొక్క శిష్యుడైనటువంటి తోమా గారి యొక్క గొప్పగా పరిచర్యను జ్ఞాపకం చేసుకొని ఈ రోజున భారతదేశంలో క్రైస్తవ సంఘ స్థాపన లేదా క్రిస్టియన్ డేగా మేము జరుపుకోవటానికి దేవుడు ఎంతో కృప చూపించారు. ఈ సందర్భంగా భారతదేశంలోను, ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా మా అందరి పక్షంగా ప్రధానంగా డోను ప్రాంతంలోను, కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి ఐక్య క్రైస్తవ సంఘాల పక్షంగా మీకు శుభములు తెలియజేస్తున్నామండి. భారతదేశంలో తోమా గారితో ప్రారంభమైనటువంటి క్రైస్తవ మార్గము ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ రోజున కూడా భారతదేశంలో విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి అనేక విషయాలు మర్మాత్మకమైనటువంటి విలువలతో కూడిన ఒక ప్రక్కన మోరల్ వాల్యూస్ కావచ్చు, మరొక ప్రక్కన ఫ్యామిలీ వాల్యూస్ కావచ్చు, స్పిరిచువల్ వాల్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశంలో ఈ రోజు వరకు ఆ రీతిగా సజీవంగా నిలిచి ఉన్నాయంటే ఆ రోజున తోమా గారు వేసినటువంటి తొలి అడుగు ఈ రోజున ప్రతి క్రైస్తవునికి ఒక మార్గదర్శకంగా నిలుస్తూ ఉంది. అందుకని ఈ రోజున డోన్ పట్టణంలో వందలాది మంది పాల్గొన్నటువంటి క్రైస్తవులు, అదే రీతిగా వందలాది మంది క్రైస్తవ సంఘాల సేవకులు, సంఘాలు కలుసుకొని ఈ రోజున ఎంతో గంభీరంగా, ఘనముగా ఈ దినాన్ని మేము పాటిస్తూ ఉన్నాము. సమయంలో స్థానికంగా ఉన్నటువంటి డోన్ ప్రాంతంలోను, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి క్రైస్తవ సంఘాల నాయకులు, సమాఖ్య నాయకులు ఎంతో మంది పాలు పంపులు పొందుకున్నారు, ఎంతో ప్రయాసపడ్డారు. ఈ సందర్భంగా ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వానికి, అదే రీతిగా తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వాలందరికీ కూడా ఒక మనవి తెలియజేస్తున్నాము. అయ్యా, క్రైస్తవ సంఘాలకు, క్రైస్తవ సేవకులకు రక్షణ కల్పించండి. క్రైస్తవులు కూడా భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో మేము భాగస్వాములుగా, మేము కూడా ఓటు హక్కు కలిగిన వారమే. మాకు రక్షణ కల్పించండి, మాకు కావలసిన కనీస అవసరతలు తీర్చండి. మాకు, మా సంఘాలకు, మా మందిరాలకు, సేవకులకు కావలసినటువంటి భద్రత కూడా దయచేసి కల్పించి, క్రైస్తవులు కూడా భారతీయులని దయచేసి గుర్తించి మాకు కూడా సేవలు మీరు అందరూ అందించాలని మేము కోరుకుంటూ, ఒక 2 నెలలు 3 నెలల కిందట ప్రవీణ్ పగడాల గారిని చంపినారు. అప్పుడు క్రైస్తవులు ఎంతోమంది పాస్టర్లు కానీ, సంఘ పెద్దలు కానీ, పెద్ద పెద్ద వాళ్ళంతా క్రైస్తవులు కొద్దిగా వెనకవాడుకు వేసేటట్లు కనపడుతుంది. ఎందుకట్లంటే మనలో ఐకమత్యము సన్నగిల్లుతుంది అనుకుంటున్నాం. అది అనుకోకుండా ఐకమత్యంగా ఉన్న రోజు మనం దేన్నైనా సాధిస్తాం. అది ప్రతి ఒక్కరు తెలుసుకొని ఐకమత్యంగా ఉండేది మనం తెలుసుకోవాలా, ఉంటే ఏమేమి సాధిస్తాం అనేదాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదొకటి. వేరే వాళ్ళు తప్పు చేస్తే మనం కోర్టులో కేసులు వేస్తాం. ఒకవేళ తెలిసో తెలియక మేము తప్పులు చేసినామనుకో, మీరు కూడా కేసులు వేయండి, కోర్టులో మాకు శిక్షలు వేయండి. లేదు మీరు ఏదో అన్నారని మేము చంపుతామంటే అది మంచిదే. మీరు ఏమంటే మేము చంపుతుంటారా క్రైస్తవులు? ఇది మంచి పద్ధతి కాదు. దీనివలన అందరికీ నష్టమే. నిజంగా చేయించిన వాళ్ళకి ఎక్కువ నష్టం ఉంటుంది. అది ఎవరైనా సరే అది తెలుసుకొని, ఒకవేళ మేము తప్పు చేసిన కోర్టులో శిక్షలు అనుభవించండి, పోతాం జైలుకి. మీరు తప్పు చేసినారంటే మేము కూడా కేసులు వేస్తాం, శిక్షలు పడితే మీరు కూడా లోపలికి పోండి. కానీ ఇక మీదట ఇటువంటి హత్యలు
ఇటువంటివి చేయకుండా దయచేసి గొప్ప ఇన్సిడెంట్ నుంచి 3000 బ్రాహ్మణ కుటుంబాలు మారడం జరిగింది. ఆ బ్రాహ్మణ కుటుంబాల గ్రామాన్నే వెలివేయడం కూడా జరిగింది అప్పట్లో. అలాంటి సమయంలో 20 సంవత్సరాల తర్వాత ఒక ప్రేరేపితమైనటువంటి ఒక అగ్రకులస్తుడు అతన్ని దొంగచాటుగా బల్యంతో చంపడం జరిగింది. మన భారత ప్రభుత్వం అతని యొక్క సేవలను గుర్తించి ఈ జూలై 3వ తేదీని భారత క్రైస్తవ దినంగా ప్రకటించడం జరిగింది. అందరూ చాలా మంది చరిత్ర తెలియనటువంటి వాళ్ళు బ్రిటిషర్స్ నుంచి ఈ క్రిస్టియానిటీ అనేది భారతదేశానికి వచ్చిందని చెప్పి తెలిసి తెలియని పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారు. నిజముగా అంటే చారిత్రక ఆధారాలు బట్టి తోమా గారి ద్వారా మన భారతదేశానికి మొట్టమొదటిసారి క్రైస్తవత్వం రావడం జరిగినది. తర్వాత డచ్ వారు, ఫ్రెంచ్ వారు ఇలాంటి ఎంతో మంది వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ వచ్చినప్పటికీ 86 సంవత్సరాల వరకు భారతదేశంలో క్రైస్తవత్వం లేదండి. ఎప్పుడైతే మిషనరీస్ అనేటివి భారతదేశంలోకి ఎంటర్ అయ్యాయో ఆ రోజు నుంచి ఈ కింద ఉన్నటువంటి అణగారిన వర్గాలకు, శూద్రులకు ముఖ్యంగా చదువు, విద్య, వైద్యం అవన్నీ జరిగి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల బట్టి మనమందరము క్రైస్తవులుగా ఈరోజు మనగలుగుతున్నాము. కానీ కొన్ని అరాచక శక్తులు ఈ క్రైస్తవత్వాన్ని అణచివేయాలని ఆలోచిస్తున్నాయి. కానీ మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు పరంగా 18 ఏళ్ళు నిన్నటువంటి ప్రతి వ్యక్తి తమకు ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, ప్రకటించుకోవచ్చు అనేది ఉంది. కాబట్టి మనము వ్యతిరేకముగా డిబేట్స్ పెట్టకుండా అందరము మన క్రైస్తవులంతా కలిసి ఐక్యతతో ఉండి ఇలాంటి భారత క్రైస్తవ దినాలను మరెన్నో జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. ఒకరినొకరము కలిసిమెలిసి ఉందాము, ఐక్యతతో కలిసి ఉందాము. మనకు విభేదాలు అవసరం లేదు. క్రైస్తవులంటే ఐక్యత, ఐక్యత అంటే క్రైస్తవులు అని చెప్పి చాటి చెప్పాలని కొంత ఐక్యత కొరబడినందుకే